A body of mass 500 gram moves along x-axis such that its velocity varies with displacement x according to the relation v equals to 10 under root x meter per second. The force acting on the body is. So ఏమేం వాల్యూస్ ఇచ్చాడో రాసుకోండి. b equals to 10 root x and m equals to 500 grams. సో దాని కేజీస్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం, 500/1000 కేజీస్. సో అడుగుతున్నది ఏంటిది, ఫోర్స్. సో ఫోర్స్ మన ఫార్ములా ఏంటిది, m ఇంటూ ఏ. మాస్ ఉంది కానీ యాక్సిలరేషన్ లేదు, కానీ v వాల్యూ మాత్రం ఇచ్చాడు. సో దాని నుంచి మనం యాక్సిలరేషన్కి ఈక్వేషన్ రాసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈక్వల్స్ టు మనకున్నది ఏంటిది ఫార్ములా dv/dt. సో దీని ఏం చేస్తున్నాం అంటే ఇంటూ dx డివైడెడ్ బై dx తీసుకుంటాం. సో dx/dt ఏం రాసుకోవచ్చు, dx/dt v. ఇంకా బ్యాలెన్స్ ఏముంది, dv అండ్ dv/dx. నెక్స్ట్ ఈ dv/dxని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో dv/dx అంటే ఈ vని x తోటి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఏ విధంగా రాసుకోవచ్చు, 10x⁻1/2. సో d/dx ఆఫ్ 10x⁻1/2. సో డిఫరెన్షియేషన్ ఏం చేస్తాం, 10 కాన్స్టెంట్ కాబట్టి మనం పక్కన రాసుకుంటాం. 10 ఇంటూ పవర్ ఏముంది 1/2 ఇంటూ x⁻1/2 మైనస్ 1 అని రాసుకుంటాం. సో ఫైనల్లీ dv/dx వాల్యూ ఏమొస్తుంది మనకు, 2 5s వెళ్ళిపోతుంది, 5x⁻−1/2. సో x⁻−1/2 ఉంది కాబట్టి అది డినామినేటర్కి వెళ్ళిపోతుంది. 1/2 అంటే రూట్ x అని రాసుకుంటాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఏముంది, v ఇంటూ dv/dx. సో therefore a ఈక్వల్స్ టు v ఇంటూ dv/dx. v వాల్యూ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో, 10√x. dv/dx వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 5/√x. సో x and x get cancelled and you will get 10 into 5 50 meter per second square. సో యాక్సిలరేషన్ వాల్యూ అనేది వచ్చేసింది మనం. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఫోర్స్ F ఈక్వల్స్ టు m ఇంటూ ఏ. m వాల్యూ ఎంత, దిస్ వన్ 500 డివైడెడ్ బై 1000. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 50. సో 1 0 get cancel and 5 20 and here 0 0 get cancel and 2 25. సో ఫైనల్లీ F వాల్యూ మనకి ఎంత వచ్చింది, 25 newtons. So C is the right option.